నిజమే నిజంగా నిజాలు నిర్భయంగా ప్రసారం చేస్తున్న అమ్మా న్యూస్పై ఎమ్మెల్యే జోగురామన్న కత్తిగట్టారు. ప్రజల గొంతుగా పనిచేస్తున్న అమ్మా న్యూస్ గొంతు నులిమే ప్రయత్నం చేస్తున్నారు. అమ్మా న్యూస్పై లేనిపోని నిందలు వేసి బురద చల్లే ప్రయత్నం చేశారు. మీడియా కథనాలపై పోలీసులకు ఫిర్యాదు చేసి నిష్పక్షపాతంగా వార్తలు అందిస్తున్న ప్రజా మీడియాకు సంకెళ్లేసే దుష్ట ప్రయత్నానికి తెరతీశారు. అయినా జోగువారు గ్రహించాల్సింది ఏమిటంటే ఈ తాటాకు చప్పులకు అమ్మా న్యూస్ ఎప్పుడు భయపడదు. అమ్మా న్యూస్ ఎప్పుడు ప్రజల పక్షమే ఉంటుంది. ప్రజల సమస్యలే అమ్మా న్యూస్ అజెండా. అమ్మా న్యూస్ అంటే అందరి మీడియా, అన్నింటికంటే ముఖ్యంగా ప్రజల కోసం ఉద్భవించిన మీడియా. ఏ పార్టీకి ఈ ఛానల్ కొమ్ము కాయదు. పార్టీలకు అతీతంగా అహరహరం పనిచేసే ఛానల్ అమ్మా న్యూస్. అంత మాత్రాన ఇది ఏ ఒక్కరి పక్షమో కాదు. ప్రజల సమస్యే ఇతివృత్తంగా, ప్రజల గొంతుకుగా నిర్భయంగా నిష్పక్షపాతంగా వార్తలు అందించే ఛానల్ అమ్మా న్యూస్. అలాంటి అమ్మా న్యూస్ వార్తా ప్రపంచంలోకి తారాచువ్వులా దూసుకువచ్చింది. అనతి కాలంలోనే ప్రజలందరి అభిమానాన్ని పొందింది. వార్తల్లో వార్తలుగానే ప్రసారం చేస్తూ యథార్థమైన వార్తలు చూడాలంటే అమ్మా న్యూస్లోనే చూడాలన్నంతగా గుర్తింపు పొందింది. అమ్మా న్యూస్లో వండి వార్చే కథనాలకు చోటు లేదు. సెన్సేషన్స్ కోసం బ్రేకింగ్లు నడిపే తత్వం అమ్మా న్యూస్ది కాదు. నిజమే అమ్మా న్యూస్ నిజం. ఇందులో మరో మాట కానీ మరో పదానికి తావు కానీ లేదు. నిప్పు లాంటి అమ్మా న్యూస్కు ఒక్కటే అజెండా. ప్రజాపక్షమే అమ్మా న్యూస్ ఎజెండా. అమ్మా న్యూస్ వార్తా కథనాల్లో ఎక్కడా వాస్తవాలు అభూత కల్పనలకు చోటే లేదు. అలాంటి అమ్మా న్యూస్ విషయంలో ఎమ్మెల్యే జోగురామన్న తీరు మాత్రం విమర్శలకు తావిచ్చేలా ఉంది. అమ్మా న్యూస్పై జోగురామన్న తనయుడు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడంటే జోగువారికి అమ్మా న్యూస్పై ఎంత అక్కసు ఉందో మనకు అర్థమవుతుంది. అమ్మా న్యూస్ డైరెక్టర్లకు నోటీసుల వరకు విషయం వెళ్లడం పరిస్థితికి తీవ్రతకు అర్థం పడుతుంది. అమ్మా న్యూస్పై పోలీసులకు ఫిర్యాదు చేయటమే కాకుండా ఏకంగా మీడియా సమావేశం పెట్టి అమ్మా న్యూస్పై జోగురామన్న బురద చల్లారు. నిజానికి ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే జోగువారు బీజేపీలో చేరుతున్నారంటూ ఇతర మీడియా ఛానళ్ళన్నీ వార్తలు ప్రసారం చేశారు. కానీ నిజాల్లో మాత్రమే ప్రసారం చేసే అమ్మా న్యూస్ మాత్రం ఆ వార్త జోలికి అస్సలు వెళ్ళలేదు. కానీ జోగురామన్న మాత్రం ఆ వాస్తవాలన్నీ తెలుసుకోకుండా అమ్మా న్యూస్పై విమర్శలు చేసి తన స్థాయిని దిగదార్చుకున్నారు. దశాబ్దాల అనుభవం ఉందని గొప్పలు చెప్పుకునే ఆయన అమ్మా న్యూస్ విషయంలో మాత్రం తప్పుడు మాటలు మాట్లాడి విమర్శల సుడిగుండంలో చిక్కుకున్నారు. అమ్మా న్యూస్పై అక్కసు వెలగక్కి రాంగ్ టైంలో రాంగు బటన్ నొక్కేశారు. లేనిపోని నిందలను అమ్మా న్యూస్పై వేసి పప్పులో కాలేశారు జోగురామన్. రాజకీయ కక్షలను మీడియాపై రుద్దే కుటిల ప్రయత్నం చేసి తన బుద్ధిని బయటపెట్టుకున్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న అమ్మా న్యూస్పై ఎమ్మెల్యే జోగురామన్నకు ఎందుకంత కక్షో అర్థం కాని విషయం. అమ్మా న్యూస్పై తొలి నుంచే ఆయన వ్యతిరేక భావంతో ఉన్నారు. పార్టీలకు అతీతంగా పనిచేస్తూ అనతి కాలంలోనే ప్రజలందరికీ చేరువైన అమ్మా న్యూస్ అంటేనే జోగువారికి ఎందుకంత నిర్లక్ష్యమో వివక్షో ఆయనకే తెలియాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ప్రజల గొంతుగా పనిచేస్తూ ఆదిలాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలు ఎండగట్టడం ఇవన్నీ జోగురామన్నకు కంటగింపుగా మారినట్లున్నాయి. అందుకేనేమో జోగురామన్న ఇలా మాట్లాడుతున్నారన్న వాదన కూడా ప్రజల నుంచి బలంగా వినిపిస్తుంది. జోగురామన్న అమ్మా న్యూస్పై బురద జల్లినంత మాత్రాన అమ్మా న్యూస్కు పోయేదేమీ లేదు. అమ్మా న్యూస్పై ఫిర్యాదును యాజమాన్యం న్యాయపరంగానే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ఈ కంప్లైంట్తో అమ్మా న్యూస్ ఏమాత్రం తొనకదు బెనకదు, వెనకడుగు అస్సలే వేయదు. జోగువారి తాటాకు చప్పులకు అమ్మా న్యూస్ మీడియా అదరదు బెదరదు. భయం అనేది అమ్మా న్యూస్ డిక్షనరీలోనే లేదు. అమ్మా న్యూస్ ఎవరి పక్షము వహించదు, తగ్గేదేలే అంటూ మరింత ఉధృతంగా ప్రజా గొంతుగా ముందుకు వెళుతుంది, పనిచేస్తుంది. అమ్మా న్యూస్పై బురద జల్లుతున్న జోగువారు ముందుగా వాస్తవాలు తెలుసుకోవాలి. ప్రజల్లో అమ్మా న్యూస్కు ఎంత ఆదరణ ఉందో గ్రహించాలి. ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న నిష్పక్ష మీడియాను ఇలాంటి ఫిర్యాదులతో బ్రేకులు వేయడం ఎవరి తరమో కాదు.
స్థాపించిన కొద్ది కాలంలోనే అమ్మా న్యూస్ తెలంగాణలో వేగంగా ఎదిగిందన్న వాస్తవం ఒక్కసారి తెలుసుకోవాలి. తెలంగాణ రూరల్ నెట్వర్క్లో టాప్ ప్లేస్లో అమ్మా న్యూస్ నిలిచింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో సహా పార్టీ ఏదైనా అందరి వార్తలు అమ్మా న్యూస్ ప్రచారం చేస్తుంది. ప్రజా సమస్యలు ఎలుగెత్తి చాటడంలో అమ్మా న్యూస్ ముందంజలో ఉంది. అమ్మా న్యూస్ అంటే అందరి ఛానల్గా గుర్తింపు పొందింది. ఇవన్నీ ఒక్కసారి జోగురామన్న గ్రహించాలి. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా అమ్మా న్యూస్ అజెండా మారదు. మరింత లోతుగా క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు అమ్మా న్యూస్ టీం అంతా సిద్ధంగా ఉంది. ఆకాశంపై ఉమ్మేస్తే ఎలా ఉంటుందో అమ్మా న్యూస్పై బురద జల్లితే అంతే. అమ్మా న్యూస్ 1000 ఏనుగుల బలంతో ప్రజాక్షేత్రంలో పనిచేస్తూ ఉంది. వాస్తవాలు ప్రసారం చేస్తూ ఉంటుంది అమ్మా న్యూస్. దట్ ఈజ్ అమ్మా న్యూస్.